ఎంత కోపమొచ్చినా తమాయించుకునే స్వభావం ఆ నేత సొంతం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కొని నిలబడే ఓర్పు ఉంది. అధికారులు, పార్టీ నేతలు తలో వైపుకు లాగుతున్నా అందర్నీ సమన్వయం చేసుకునే నేర్పరి. ఆకాశమంత సహనం, భూదేవంత ఓర్పు ఉంటుందని అందరూ చెబుతారు. కానీ అటువంటి నేతకే ఆగ్రహం తెప్పించింది ఓ కాంట్రాక్టు సంస్థ. దీంతో నిప్పులు చెరగడంతో పాటు వేలు చూపించి మరీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ఏజెన్సీ చివరికి వణికిపోయి పనులు పోగొట్టుకుంది. ఇంతకీ ఎవరా నేత? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ లీడర్లో కోపం ఎందుకు కట్టలు తెంచుకుంది? కాంట్రాక్టు సంస్థ కోల్పోయిన పనులేంటి? కీలెరిగి వాత పెట్టాలి అంటారు. అలాగే ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిసినట్టు మరొకరికి తెలియదు. చంద్రబాబుకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా ఎవరూ పట్టుకోలేరు. ఆగ్రహం వస్తే ఉగ్ర నరసింహుడి అవతారమెత్తుతారు. అనుగ్రహం వస్తే చల్లని చంద్రుడిగా ఉంటారు. కానీ ఇటీవల గన్నవరం విమానాశ్రయం టెర్మినల్ నిర్మాణ కాంట్రాక్టర్పై వచ్చిన కోపాన్ని నిగ్రహించుకోలేకపోయారు. అంతేకాదు, అవసరమైతే అరెస్టు చేయాలని పేషి అధికారులకు హుకుం జారీ చేశారంటే సీఎం ఎంతగా విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. 3 సంవత్సరాలలో పనిచేయాల్సిన ఎయిర్పోర్ట్ టెర్మినల్ నిర్మాణ పనులను 7 ఏళ్లైనా కంప్లీట్ చేయకపోవడంతో చివరికి శిక్ష తప్పలేదు. అంతిమంగా కాంట్రాక్టునే కోల్పోవాల్సి వచ్చింది. దీంతో లబోదిబోమంటోంది ఏజెన్సీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సర్కార్ పెండింగ్లో పెట్టిన పనులను పట్టాలెక్కించే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆధునిక వసతులతో టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. 2019లో ఎన్నికలకు ముందే కేంద్రం టెండర్లు పిలిచి ఢిల్లీ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ గద్దెనెక్కింది. దీంతో రాజధాని నిర్మాణం నిలిచిపోవడం, పోలవరం కాంట్రాక్ట్ మారడం, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఊసే లేకుండా పోయింది. గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య తగ్గిపోయింది. విదేశీ విమానాలకు ఇచ్చే రాయితీలను వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడంతో పలు సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. ఇక కొత్త టెర్మినల్ భవనానికి 540 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్న ఢిల్లీ సంస్థ 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా పనులు చేసింది. మళ్లీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టడంతో పనుల్లో వేగం పుంజుకుంది. ఎట్టకేలకు 86% పనులు పూర్తయ్యాయి. కానీ కాంట్రాక్ట్ ఏజెన్సీ జాప్యం చేస్తూనే వచ్చింది. ఇటీవల టెర్మినల్ భవనంలో పలు పనులు పూర్తి చేసిన సబ్ కాంట్రాక్టర్కు మెయిన్ ఏజెన్సీ డబ్బులు ఇవ్వలేదు. ప్రధానమైన పనులు చేస్తున్న కార్మికులకు మెయిన్ కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించకపోవడంతో ఎయిర్పోర్ట్లోనే ఆందోళన చేయడం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు కాంట్రాక్టర్ ఎవరని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఢిల్లీ సంస్థ అని ఎయిర్ అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీంతో ఢిల్లీ నుంచి అమరావతి వచ్చేటప్పటికి ఆ కాంట్రాక్టర్ తన ముందు ఉండాలని సీఎం ఆదేశించారు. పనులను పర్యవేక్షించిన అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వార్నింగ్ అంటే అట్టా ఇట్టా ఉండదు, తమాషాలు వేస్తే తోలు తీస్తానని హెచ్చరించడంతో వణికిపోయిన అధికారులు, ఏజెన్సీ ఉద్యోగులు కాంట్రాక్టర్కు సమాచారం అందించారు. ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద అదే రోజు విజయవాడ చేరుకుని మరుసటి రోజు సీఎం పేషికి వెళ్లారు. కాంట్రాక్టర్ వచ్చారని పేషి అధికారులు చెప్పిన వెంటనే బయటకు వచ్చిన ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ను చూసి సీరియస్ అయ్యారు. తమాషాలు చేస్తే ఊరుకోను, దేశంలో ఎక్కడా కాంట్రాక్టులు దక్కకుండా చేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో అతను వణికిపోయారు. 36 నెలల్లో చేయాల్సిన పనులు 7 ఏళ్లుగా పూర్తి చేయకపోవడాన్ని తప్పుపట్టారు. మరోవైపు పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. దీంతో ఆ కాంట్రాక్టర్కు ముచ్చెమటలు పట్టాయి. ఇవన్నీ బ్లాక్ లిస్టులో పెట్టమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేసు పెట్టమని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఎం పేషి అధికారులు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖకు ఫోన్ చేసి విషయం చెప్పేశారు. దీంతో కాంట్రాక్టర్ వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే ఢిల్లీ వెళ్లిన ఫలితం దక్కలేదు. అదే రోజు సాయంత్రానికి కాంట్రాక్ట్ రద్దయింది. దీంతో ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనంలో మిగిలిన 14% పనులకు షార్ట్ టెండర్లు పిలిచారు. చంద్రబాబుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసిపోయింది. చంద్రబాబుకు ఇంత కోపం రావడానికి బలమైన కారణముంది.
ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేయలేని ప్రభుత్వం రాజధాని ఎలా నిర్మిస్తుంది? ఇదంతా పెద్ద ట్రాష్ అంటూ ఓ నెటిజన్ సీఎం చంద్రబాబుకు ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్టును వైసీపీ పేటీఎం బ్యాచ్ వైరల్ చేసింది. ఇది చంద్రబాబు వరకు వెళ్లడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీఎం సీరియస్ కావడంతో పాటు పేషీ అధికారులు అరెస్టు తప్పదని చెప్పడంతో ఢిల్లీ వెళ్లిపోయిన కాంట్రాక్టర్కు అక్కడికి తత్వం బోధపడింది. ఎయిర్పోర్ట్ అధికారులతో ఆడుకోవచ్చని, క్లెయిమ్లు పెట్టి ఎక్కువ రాబట్టుకోవచ్చని భావించిన కాంట్రాక్టర్కు ఢిల్లీ వెళ్లిన వెంటనే పనులు రద్దు చేసినట్లు అధికారులు కాగితం చేతిలో పెట్టారు. దీంతో కంగుతిన్న కాంట్రాక్టర్ అక్కడే లబోదిబ్బోమన్నా ఫలితం లేకపోయింది. ఇప్పటికే రన్వే పూర్తి చేయడంతో పాటు కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ను నిర్మించారు. 14% పనులను పూర్తి చేయకుండా నాటకాలు ఆడిన కాంట్రాక్టర్కు మొత్తానికి చంద్రబాబు చుక్కలు చూపించారు. కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగించి 6 నెలల్లో పూర్తి చేసే విధంగా స్వల్పకాల టెండర్ పిలిచారు. ఏం జరుగుతుందో చూడాలి.